తెలుగు ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు వర్తి శ్రీనివాస్, విజయవాడ. ఈ మానవ సంబంధాల గురించి, మనిషిగా మన బాధ్యతల గురించి వీడియో ద్వారా అనేకులతో పంచుకోవాలని, స్నేహం చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు నా సోషల్ మీడియా వచ్చిన తర్వాత కేవలం పబ్లిసిటీ కోసం మరి డబ్బే ప్రధానంగా వీడియోలు చేస్తున్నారు. ఇతరులను విమర్శించాలని నేను చెప్పట్లేదు, కానీ ఏదైనా కూడా మనం ఇచ్చే సందేశం ఇతరులను బాగుపరిచే విధంగా, ఇతరులను ప్రయోజనకారిగా ఉండే విధంగా వీడియోలు ఉండాలే తప్ప ఇతరులను చెడగొట్టేవిగా, అశ్లీలంగా, తొందరదాలతో కూడినటువంటి మాటలను యూజ్ చేయకూడదని, దానివల్ల సమాజం మీద ఎంతో ప్రభావితం అవుతుందని ఎంతోమంది యువత, ఎంతోమంది యువకులే కాదు పెద్దలు కూడా చెడిపోతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మనం ఏ వీడియో చేసినప్పటికీ ప్రయోజనకరంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి, లబ్ధి ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలనేది నా అభిప్రాయం. అందులో భాగంగా నేను ఈ మానవ సంబంధాల గురించి నా అంశంలో పార్ట్ 1గా తల్లి ప్రేమను గురించి నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నా పేరు వర్తి శ్రీనివాస్, విజయవాడ నుంచి వీడియో చేస్తున్నాను. 9 మాసాలు కని పెంచి పెద్ద చేసేటువంటి తల్లి, తండ్రి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఈ రోజున మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో ఒకసారి ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. వృత్తిరీత్యా ఉద్యోగం కావచ్చు, లేకపోతే కూలినాలు చేసుకునే వ్యక్తి కావచ్చు, రైతు కావచ్చు, వ్యాపారం కావచ్చు, విద్యలో కొనసాగుతున్న వ్యక్తి కావచ్చు కాక, కానీ ఎంతో ప్రేమతో గోరుముద్దలు పెట్టి భుజానెత్తుకొని స్నానం చేయించి ఇలాగా ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసినటువంటి తల్లిని, తండ్రిని ఈ రోజున ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒక వయసు వచ్చేంత వరకు తల్లిని, తండ్రిని చూడకుండా ఎంతో ప్రేమను కనపరుస్తూ ఉంటాం పిల్లలంగా. మనం చిన్నప్పుడు మన బాల్యంలో మనం చూస్తే, కానీ ఎప్పుడైతే పెళ్ళి అయిన తర్వాత తల్లి, తండ్రి అంటే చేదుగా భావిస్తూ ఉన్నారు. అన్నీ ఉన్నప్పటికీ తల్లిని, తండ్రిని ఈరోజు పోషించకుండా అనాథాశ్రమాలకు తీసుకెళ్ళి వదిలేస్తూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యకరమైన విషయం ఉంది. నిజంగా మానవ సంబంధాలు ఎంత నీచ స్థితికి దిగజారిపోయినాయో ఇలా మన రోజువారీగా టీవీల్లో, పేపర్లో, మన కళ్ళతో, మన ఇరుగు పొరుగున, మన బంధువుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎంతో కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేస్తే ఇంత ముద్ద పెట్టలేనప్పుడు ఈ మానవ జన్మ ఎందుకు అనేది ఆలోచించుకో. ప్రియ నేస్తమా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? చదువులో ఉంటున్నావా? ఉద్యోగంలో ఉంటున్నావా? వ్యవసాయం చేస్తూ ఉంటున్నావా? వ్యాపారం చేస్తూ ఉంటున్నావా? నీకు జన్మనిచ్చిన తల్లిని, తండ్రిని పోషించకుండా నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒకప్పుడు ఇదే పరిస్థితి నీకు కూడా వస్తుంది. నువ్వు పిల్లల్ని ఎంతగా నువ్వు అల్లారు ముద్దుగా పోషించి పెద్ద చేస్తున్నావో, చదివిస్తున్నావో, వాళ్ళకు కావలసిన సమస్తము సమకూరుస్తూ ఉన్నావో, అలాగే ఒకప్పుడు నీ చిన్నప్పుడు నీ తల్లిదండ్రులని ఎంత ప్రేమగా పెంచారో, ఎంతగా నిన్ను చదివించారో, ఎంతగా నేను భద్రంగా చూసుకున్నారో కంటికి రెప్పలా, ఆ గతాన్ని నువ్వు మర్చిపోవద్దని నేను మనవి చేస్తా ఉన్నాను. నా బాధ ఏంటంటే, సమాజంలో నాకు తెలిసిన వాళ్ళలో నేను చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటివి అనేకంగా నా కంటికి కనబడుతున్నప్పుడు ఈ వీడియో చేయాలని అనిపిస్తూ ఉంది. మనం ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఆ తల్లిదండ్రులే మనల్ని ఆ రోజు నిర్లక్ష్యం చేసి ఉంటే ఇంత పెద్దవాళ్ళం అయ్యేవాళ్ళమా? ఇంత ప్రయోజకులు అయ్యే ఉండేవాళ్ళం? ఒకసారి ఆలోచించండి. నీకు జన్మనిచ్చినటువంటి అమ్మ, నాన్న, వాళ్ళని నిజంగా ఒకప్పుడు అమ్మను చూడకుండా ఉండలేని నువ్వు ఈరోజు ఒక వయసు వచ్చేటప్పటికి అమ్మాని పిలవాలంటే అదొక విధంగా ఉంది, నాన్నని పిలవాలంటే బాధగా ఉంది. పక్కలో భార్య వచ్చేటప్పటికి తల్లిని, తండ్రిని ఎందుకు విస్మరిస్తున్నారో అది అర్థం కాని పరిస్థితి. తల్లి ప్రేమ తను పస్తుండైనా సరే, తను ఆకలితో ఉండైనా సరే, తను తినేది కూడా బిడ్డలను పంచిపెడుతుంది తల్లి, తండ్రి. అలాంటిది అంత అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసం? దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దేవుడు సమస్తం చూస్తున్నాడు. ఈ రోజున నీ తల్లిదండ్రులను చూస్తే రేపు నీ పిల్లలు నిన్ను కూడా జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రవర్తిస్తున్నావో, నీ యొక్క క్యారెక్టర్ని అంతా కూడా నీ పిల్లలు కూడా చూస్తున్నారు. కాబట్టి నీకు కూడా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే నీకు జన్మనిచ్చిన తల్లిని, తండ్రిని బాధ్యతగా నువ్వు చూడాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ జీవితం శాశ్వతం కాదండి. అందరం కూడా ఒకరి తర్వాత ఒకరు అందరం పోయేవాళ్ళం. మరి ఒక కొడుకుగా నీ తల్లిని ఏ రకంగా నువ్వు చూస్తున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఇంత అన్నం పెట్టాలంటే నీకు బాధగా ఉంది, ఇంత బట్టలు తెచ్చివ్వాలంటే బాధగా ఉంది. ఒకప్పుడు తల్లిని చూడకుండా ఉండలేని నీవు ఈరోజు తల్లిని, తండ్రిని ఎలాగ మర్చిపోతున్నావు?
ఇది మరి పక్షులే తమ పిల్లల్ని ఎంత అల్లారుముద్దుగా చూస్తున్నాయో మనం చూస్తూ ఉంటాం. ప్రకృతిలో మనం చూస్తూ ఉంటాం. జంతువులు, చిన్న చిన్న పక్షులు, ఇవన్నీ మరి ఆవులు, గేదెలు ఎంత చక్కగా ప్రేమ కలిగి ఉంటాయో మనం చూస్తున్నాం. ఈ రోజున వాటికంటే మానవుడు మరి బాధ్యతను మర్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియ నేస్తమా, మిమ్మల్ని మరి వీడియో చూసే వాళ్ళు బాధపడాలని కాదు, ఈ రకంగా ఏదో కాలక్షేపం కోసం అనేకంగా మనం చూస్తూ ఉంటాం, అనేక వీడియోలు చూస్తూ ఉంటాం. కానీ మరి ప్రయోజనకరమైనవి, ఉపయోగకరమైనవి, ఆలోచింపచేసేవి, మేలు చేసేవి వీడియోల్ని మనం తిరస్కరిస్తాం. ఎందుకంటే లోకంలో అక్రమం, మోసం మరి అవన్నీ కూడా ఎక్కువైపోయాయి. అరే, నాకు మరి నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నని నేను చూస్తున్నానా లేదా, ఇలాంటి ఆలోచన ఎందుకు రావట్లేదు? కొంతమంది మా అమ్మా నాన్నని చెప్పుకోవడానికి సిగ్గుపడే పిల్లల్ని కూడా నేను చూస్తున్నాను సమాజంలో. ప్రియ నేస్తమా, దయచేసి నీవు నీ తల్లితో మాట్లాడి ఎంతకాలమైంది? నీ తండ్రితో మాట్లాడి ఎంతకాలమైంది? ఏ విషయంలో నువ్వు వారితో అలిగి ఉన్నావు? ఏ విషయంలో నువ్వు వాళ్ళను విభేదించి మరి మాట్లాడుకుని ఉన్నావు? జన్మనిచ్చిన అమ్మా నాన్నలు ఎంతగా బాధపడుతుంటారో ఒకసారి నువ్వు ఆలోచించు. నేను కూడా ఒకప్పుడు నిజంగా నా తల్లి నన్ను ఎంతో మరి పెంచి పెద్ద చేసినప్పుడు, ఈరోజు నా తల్లి నన్ను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఈరోజు ఎంతగానో ఆమెను చూసుకోవాలన్నప్పటికీ నా దగ్గర లేదు. కారణం ఏంటంటే తన వయసు రీత్యా వృద్ధురాలై చనిపోయింది. ఆ బ్రతికి ఉన్నప్పుడే నేను ఇంకా బాగా చూసుంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. కానీ తిరిగి రాదు కదా. అమ్మ ప్రేమ మళ్ళీ తిరిగి రావాలంటే మళ్ళీ రాదు కదా. కేవలం ఫోటోలు చూసుకుంటూ, గత జ్ఞాపాలు నెమరేసుకుంటూ, చిన్నప్పుడు ఆమె నాకు చూపిన ప్రేమ, ఆ గోరు ముద్దలు, మరి ఆ విధంగా స్నానం చేయించడం అన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఎంతో బాధపడతాను. ఈరోజు బాధపడే ప్రయోజనం లేదు. బతికున్నప్పుడే మన అమ్మా నాన్నని చూసుకోకపోతే చనిపోయిన తర్వాత ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా ప్రయోజనం లేదు. ప్రియులారా, నా బాధ ఏంటంటే, నా వేదన ఏంటంటే, నీకు జన్మనిచ్చినటువంటి తల్లిని, తండ్రిని విస్మరించవద్దు. కనుక తల్లిని, తండ్రిని బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుగా నీకు ఉంది. ఆ రోజు నిన్ను నిర్లక్ష్యం చేస్తుంటే, విస్మరించుంటే నువ్వు ప్రయోజకుడు అయి ఉండేవాడు కాదు. ఈరోజు నువ్వు ఈ స్థాయిలో, ఈ స్థానంలో ఉండటానికి ఆనాడు మీ అమ్మా నాన్నలే నిన్ను బాధ్యతగా చూడబట్టే ఈరోజు ప్రయోజకుడు అయ్యామని వాస్తవాన్ని గమనించాలని, గ్రహించాలని మనవి చేస్తున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాలు సబ్స్క్రైబ్ ద్వారా తెలియజేస్తారని, ఈ ఉపయోగకరమైన మాటలు ఇతరులకు షేర్ చేసి ఇతరులకు మంచి మార్గంలో నడిపించిన వారుగా ఉంటారని మనస్ఫూర్తిగా నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ శ్రీనివాస్, విజయవాడ.